తిరుమల పుష్పాలంకరణ ఇలవైకుంఠాన్ని తలపించేలా ఉంది. 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండడంతో శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. మహాద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు 14 టన్నుల పుష్పాలు వినియోగించారు. అలాగే 1,40,000 కట్ ఫ్లవర్స్ ని కూడా ఉపయోగించారు. వైకుంఠ ద్వార దర్శనం మొదలైన తర్వాత మొదటి రోజు, 4వ రోజు ఇవాళ ఆలయంలో పుష్పాలంకరణ నిర్వహించింది టీటీడీ. మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. 10 రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంటే, మరోవైపు 10 రోజులలో తిరుమలను ఇలవైకుంఠాన్ని తలపించేలా పాల పుష్పాలతో విద్యుత్ దీపాలంకరణతో అత్యంత అద్భుతంగా అలంకరించినటువంటి పరిస్థితి. మనతో పాటు టీటీడీ హారికల్చర్ డైరెక్టర్ శ్రీనివాసులు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఏడాది ఈ పుష్పాలకు సంబంధించి ఒక వినూత్నమైనటువంటి అలంకరణ చేశారు. ఏ విధమైనటువంటి ప్రత్యేకతలు ఈ ఏడాది కనిపిస్తాయి? ఓం నమో వెంకటేశాయ. పై అధికారులకు ఆదేశానుగుణంగా మొదటి రోజు, అలాగే 4వ రోజు, 7వ రోజు మహాద్వారం నుంచి గర్భాలయంకు వివిధ ఆకృతులు ఏర్పాటు చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా దశావతార కాన్సెప్ట్ తీసుకున్నాము. రెండవసారిగా దశావతారాలను వివిధ కాన్సెప్ట్ ఏర్పాటు చేస్తున్నాము. ఇది 3వసారి ఈరోజు చేస్తున్నాము. ఈ 3వసారిగా దశావతారాలు అలాగే అష్టలక్ష్మి కాన్సెప్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటు అరుదైన పుష్పాలను దేశ విదేశాలను తెప్పించాము ఈ 3వసారికి. ఇవన్నీ కూడా దాతల యొక్క సహకారంతో ఈ 10 రోజులకి ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఆలయానికి సంబంధించి అలంకరణకు ఎన్ని టన్నుల పుష్పాలు ఒక్కసారిలో వినియోగిస్తుంటారు? ఈ మొదటిసారి వినియోగించినటువంటి పుష్పాలు ఎన్ని రకాలు ఉన్నాయి? రెండవ విడతలో ఎన్ని రకాల పుష్పాలు వినియోగించారు? ఇప్పుడు ఉన్నటువంటి పుష్పాలకు ఉన్న ప్రత్యేకత అంటే మొత్తము మొదటిసారి 14 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అలా 1,40,000 నంబర్ల కట్ ఫ్లవర్స్ వినియోగించాము మొదటిసారి. అలాగే రెండవసారి కూడా 14 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1,40,000 నంబర్ల కట్ ఫ్లవర్స్ వినియోగించాము. మూడవసారి మాత్రం అరుదైన పుష్పాల పత్రాలు మనకి తులిప్స్ నెదర్లాండ్స్ని తీసుకొచ్చారు. అలాగే బ్యాంకాకు నుంచి కూడా మనకి వివిధ రకాల ఆర్కిడ్స్ని తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా సుమారు మనకి సాంప్రదాయ పుష్పాలు ఒక 12 రకాల పుష్పాలు అయితే, కట్ ఫ్లవర్స్ సుమారు 30 రకాల కట్ ఫ్లవర్స్ని ఈ యొక్క డెకరేషన్ కోసం వినియోగిస్తున్నాం. ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనశాలలో ఈసారి ఏ విధంగా చేశారు? ఆలయ ఎదురుగా మనకి వచ్చి రంగనాథ స్వామి అమ్మవారిని ఏర్పాటు చేసాము. దాంట్లో పూర్తిగా ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ ఏర్పాటు చేసినాము. సుమారు 10 టన్నుల పండ్లు, అలాగే ఒక 5 రకాల కట్ ఫ్లవర్స్, 5 రకాల సాంప్రదాయ పుష్పాలు ఈ యొక్క కాన్సెప్ట్ని ఏర్పాటు చేస్తాం. ఇది వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులను కనువిందు చేసేలా తిరుమలకు సంబంధించి ఒక పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయానికి సంబంధించి ఏడాది ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణ అయితే భక్తులకు దర్శనమిస్తుంది. సాంప్రదాయ పుష్పాలతో పాటు కట్ ఫ్లవర్స్ను కూడా పెద్ద ఎత్తున ఈ అలంకరణ వినియోగించినట్లుగా కూడా టీటీడీ అధికారి